హలో బుజ్జి పిల్లలు, నేను మళ్ళీ వచ్చేసాను. మనం కిందటి వీడియోలో అచ్చులు నేర్చుకున్నాం కదా 16. ఇప్పుడు హల్లులు నేర్చుకుందాం పదండి. క కలం అంటే పెన్. మీకు ఏ కలర్ పెన్ అంటే ఇష్టము? ఖ ఖ ఖడ్గము, రాజులు రాణులు వాడేవారు. గ గజం అంటే ఏనుగు. ఏనుగులు పెద్ద తొండంతో ఉంటాయి. మనకి ఏనుగన్న వెంటనే ఏం ఫస్ట్ గుర్తొస్తుంది? నాకైతే వినాయకుడే. మరి మీరు వినాయక చవితి చేసుకుంటారా ప్రతిసారి? ఘ గంట. మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు గంటలు కొడుతూ ఉంటారా? ఇన్య. ఒక్కసారి మళ్ళీ పలుకుదామా? ఘ ఘ గ ఘ ఇన్య. చ చక్రం. కార్కి ఎన్ని చక్రాలు ఉంటాయో చెప్పండి. ఛ ఛత్రం. మనకి వర్షాకాలమైనా ఎండాకాలమైనా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగేసుకుని వెళ్తాం కదా. జ జడ. వాలు జళ్ళు చాలా బాగుంటాయి. ఝ జెండా. మన జాతీయ జెండా పట్ల మనం చాలా గౌరవంతో ఉండాలి. జై హింద్. ఇని. మళ్ళీ ఒకసారి పలుకుదామా? ఛ ఛ జ ఝ ఇని. ఠ టమాటా. మనం టమాటాలతో చాలా రకాలు చేసుకోవచ్చు. ఎలాగంటే టమాటా చారు, టమాటా పప్పు, టమాటో రైస్. తినాలనిపిస్తుందా? ఠ కంఠం. మన శివయ్య కంఠంలో హాలాహలం దాచారు. డ డమరు. డమరు ఎవరి చేతిలో ఉంటుంది? శివుడి చేతిలో. ఏది చెప్పండి? ఓం నమ శివాయ. ఢ డంక. అన వీణ. వీణ ఎవరి చేతిలో ఉంటుంది? మన సరస్వతి దేవి చేతిలో. రండి అమ్మవారికి దండం పెట్టుకుందాం, మనకు చదువు బాగా రావాలని. మళ్ళీ ఒకసారి పలుకుదామా? ఠ ఠ డ ఢ అన. త తల హెడ్. థ రథము. దేవుడు రథయాత్రలు చాలా బాగుంటాయి కదా. ధ దండ. దండలు గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా దేవుడికి? ధ ధనస్సు. ధనస్సు ఎవరి చేతిలో ఉంటుంది? మన రామయ్య చేతిలోనే కదా. ఏది చెప్పండి? జై శ్రీరామ్. నా నంది. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్. నంది ఎవరి వాహనము? ఇప్పుడు మళ్ళీ ఒకసారి పలుకుదామా? థ థ ద ధ న. ప పడవ. మీలో ఎంతమంది పడవని చూశారు? ఫ ఫలము. మీకు ఏ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము? రోజు ఫ్రూట్స్ తినండి, హెల్దీగా ఉండండి. బ బంతి. మీరు బంతాట్లు ఆడతారా? ఇవాళ మీకు ఇంకో హోంవర్క్. ఎన్ని రకాల బంతాట్లు ఉన్నాయో చెప్పండి. భ పవనం. మా మంట. పిల్లలు మంటల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పలుకుతామా? ప భ బ భ మా. యా యజ్ఞం. యజ్ఞం ఎయిర్నంతా ప్యూరిఫై చేసేస్తుంది తెలుసా, చాలా మంచిది. రా రవి. మనకి పొద్దున్నే సూర్యకిరణాలు చాలా మంచివి, విటమిన్ డిని ఇస్తాయి. లా లడ్డు. మీలో ఎంతమందికి లడ్డు అంటే ఇష్టం? నాకైతే తిరుపతి లడ్డు, విజయవాడ కనకదుర్గమ్మ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. వా వంకాయ. మీలో ఎంతమందికి వంకాయ కూర అంటే ఇష్టము? స శంఖం. కృష్ణుడి శంఖం పేరేంటి? పాంచజన్యం. జై శ్రీకృష్ణ. షా మేషము. సా సంచి. ప్లాస్టిక్ సంచులు వాడకండి. హ హంస. సరస్వతి దేవి వాహనం హంస. అలా తాళము. క్ష క్షమ. క్షమాగుణం చాలా గొప్పది. బండీరా రంపం. భలే భలే పిల్లలు, మనం ఇప్పుడు హల్లులన్నీ నేర్చేసుకున్నాము. ఇప్పుడు ఉభయక్షరాలు నేర్చుకుందాము. ఉభయక్షరాలు 3. దాంట్లో సున్నా, అర సున్నా, విసర్గ. హుర్రే!
మనం ఇప్పుడు తెలుగు అక్షరాన్ని నేర్చేసుకున్నాము. అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. మనం అచ్చులు కిందటి వీడియోలో నేర్చుకున్నాం కదా, ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాను, కావాలంటే చూసేయండి.